మరి ఇండియన్ బాక్స్ ఆఫీస్ వీడియోకి మీకు స్వాగతం సుస్వాగతం. అంటే అది కొంచెం ఎగ్జామ్ టెన్షన్స్లో కొంచెం గొంతు బాగాలేక వీడియోలు ఆపేశారు అనమాట. మరి ఎక్కడి నుంచి అయితే వీడియోలు ఖచ్చితంగా డైలీ వచ్చేస్తాయి. నమ్మకం లేదు, ఏమనుకో. మీకు నమ్మకం లేకపోయినా మీరు నమ్ముతారని నమ్మకం నాకుంది. మరి సోది లేకుండా వీడియోలోకి వెళ్ళిపోతే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్లో ఫస్ట్ మూవీ గురించి మాట్లాడదాం. అదే దురంధర్. బ్రో, అసలు దురంధర్ గురించి మాట్లాడాలంటే మరి మూవీకి అయితే డబ్బింగ్ చెప్పలేదు. రిలీజ్ చేయకముందు అంతగా హైప్ లేదు. మూవీ లవర్స్ మాత్రమే తెలిసినా చాలా మంది వరకు తెలియదు దురంధర్ అంటే ఏంటి అని. రిలీజ్ అయిన తర్వాత ప్రోపగండా ఫిల్మ్ అని నార్త్ లో సౌత్ లో చాలా మంది రుద్దారు. అది మూవీకి అయితే అడ్వాంటేజ్ అయిందే కానీ డిసడ్వాంటేజ్ అయితే అస్సలు కాలేదు. వాళ్ళు చెప్పిన మాటలు కానీ రుద్దిన రుద్దుడు కానీ ఎవరు దాకలేదనమాట. దానికోసం స్పెషల్గా ఏముంది అని చెప్పి చూడడానికి వెళ్ళారు మూవీ కోసం. అండ్ ఎస్, ఫిల్మ్ అయితే నేను లేట్గా చూశాను, అందుకే రివ్యూ అప్లోడ్ చేయాలి. మీరు కూడా చూసేయండి. చాలా మంది అయితే తెలుగు వర్షన్ కోసం మన తెలుగు స్టేట్స్లో ఎదురు చూస్తున్నారు. దాని గురించి అప్డేట్ ఏమైనా వస్తే నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను ఛానల్లో. బట్ మాక్సిమం మీకు హిందీ రాకపోయినా సరే మూవీ అయితే వెళ్ళి చూసేయండి, సబ్ టైటిల్స్లో అర్థమైపోద్ది మాక్సిమం. మరీ ముఖ్యంగా చెప్తుంది ఏంటంటే మూవీని థియేటర్లో అయితే అస్సలు మిస్ అవ్వద్దు. మరి ఇప్పటికే మీకు తెలిసి ఉంటుంది మూవీ అయితే 1000 crore అయితే దాటిపోయిందని చెప్పి. ఫస్ట్ R-rated మూవీ అంటే 18+ ఉన్న మూవీలో ఫస్ట్ మూవీ అనమాట 1000 crores రీచ్ అయింది. మరి యానిమల్ అయితే 940 crore దాకా వచ్చింది కానీ 1000 crore అయితే టచ్ చేయలేదు. దురంధర్ అయితే యానిమల్ని బీట్ చేసింది బాక్స్ ఆఫీస్ కలెక్షన్గా. అండ్ ఎస్, హిందీలో కూడా ఇండస్ట్రీ హిట్ అయితే అయిపోయింది అనమాట పుష్ప 2ని బ్రేక్ చేసి. కొత్తగా అయితే నిన్న 4th సండేన కూడా 24 crore అయితే పెట్టింది అనమాట బాక్స్ ఆఫీస్ దగ్గర. అది టోటల్ ఇండియాలోనే హైయెస్ట్ అనమాట. 4th సండేన పుష్ప 2 12 crore హైయెస్ట్ ఉండేది, మరి దాన్ని బీట్ చేసింది. అండ్ ఎస్, మన తెలుగు వర్షన్ కూడా రావచ్చు. ఇంకా రన్ అయితే ఖచ్చితంగా పెద్ద పెద్ద సిటీస్లో ఉంటుంది. మీరు కానీ ఒకవేళ చూడకపోయింటే మరీ చెప్తున్నాను, మిస్ అవ్వకుండా అయితే థియేటర్లో చూసేయండి. మరి ఇప్పటిదాకా ఫిల్మ్ అయితే 1085 crore దాకా కలెక్ట్ చేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర. అండ్ 1100 crore అయితే చాలా దగ్గరగా ఉందన్నమాట. అండ్ ఇంకా సండే అయితే రిఫ్లెక్ట్ అవ్వలేదు కాబట్టి చెప్పలేం, 1100 crore కూడా రీచ్ అయిపోయి ఉండొచ్చు. మరి నెక్స్ట్ ఫిలిం విషయానికి వచ్చేస్తే ఆది ఫిలిం అయిన శంబాల. మరి ఆది అన్న అయితే ఫిలిమ్స్ ఈ ఇయర్లో చాలా అయితే తీశాడు, కానీ హిట్ అయితే ఏ ఫిలిం కూడా అవ్వలేదు. మరి అట్లా శంబాలతో అయితే ఆది అన్నకి ఒక హిట్ అయితే వస్తుందని చెప్పాలి. మరి యాజ్ యూజువల్ మూవీ అయితే నేను చూడలేదు, నా ఫ్రెండ్ అయితే చూశాడు, బాగుందని కూడా చెప్పాడు. ట్రై చేయాలంటే మీరు ట్రై చేయొచ్చు. మరి బాక్స్ ఆఫీస్ వీకెండ్ అయితే ఇప్పటిదాకా ఫిలిం 7.8 crore అయితే కలెక్ట్ చేసింది. మరి ఇదే ఇయర్లో ఎన్నో ఫిలిమ్స్ రిలీజ్ తర్వాత ఆది అన్నకైతే ఒక మంచి మూవీ అయితే తగిలింది. మా నెక్స్ట్ ఫిలిం విషయానికి వచ్చేస్తే ఈషా అనమాట. మా ఫ్రెండ్ అయితే ఈ మూవీకి వెళ్ళాడు, నేనైతే వెళ్ళలేదు. కానీ మూవీ అయితే పర్లేదు అన్నాడు. సోషల్ మీడియాలో కూడా చాలా మిక్స్డ్ రెస్పాన్స్ అయితే వచ్చింది మూవీకి. కొంతమంది అయితే మరీ గట్టిగా భయపెట్టింది, గింజలు లాగేసిందని కూడా అన్నారు. మరి ఇంకొంతమంది అయితే ఈ మూవీకి అసలు ఏ సర్టిఫికేట్ ఎందుకురా బాబు అని చెప్పి అన్నారనమాట. మరి మూవీ అయితే ఇప్పటిదాకా 5.7 crore అయితే కలెక్ట్ చేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర. మన నెక్స్ట్ ఫిలిం విషయానికి వచ్చేస్తే మన బాలీ సినిమా అయిన అఖండ 2 ఆల్రెడీ హమ్నే బోల్ దియా, ఆల్రెడీ కాషన్ దే దియా అని చెప్పి వచ్చిందనమాట. ఫిలిం రన్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. ఫిలిం అయితే ఇప్పటిదాకా 117 crore అయితే కలెక్ట్ చేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర. మరి యాజ్ యూజువల్ అన్ని బాలకృష్ణ ఫిల్మ్స్ లాగే ఓపెనింగ్ అయితే చాలా గట్టిగా వచ్చాయి, ఫ్రంట్ లోడ్. తర్వాత కొన్ని నెగిటివ్ రివ్యూస్ వల్ల కూడా ఫిలిం కలెక్షన్ అయితే భారీగా తగ్గిపోయింది డాకు మహారాజ్ లానే. నెక్స్ట్ ఫిలిం విషయానికి వచ్చేస్తే వృషభ అనమాట. ఈ ఫిలిం రిలీజ్ అయినట్టు కూడా చాలా మంది తెలియదు. మరి ఫిలిం అయితే షాకింగ్ గా ఇప్పుడు దాకా 92 lakhs అయితే కలెక్ట్ చేసింది. మరి అంతకన్నా షాకింగ్ విషయం ఇంకోటి చెప్పాలంటే కర్ణాటకలో అయితే 240 rupees దేవుని కలెక్షన్ దిగింది. ఇంకా క్రేజీ విషయం చెప్పాలంటే డైరెక్టర్ కూడా కర్ణాటక అతనే అనమాట. మరి ఏమనుకొని తీసాడో, సినిమా ఎలా ఉందో చూసిన వాళ్ళకే తెలియాలి, అండ్ ఆ దేవుడికే తెలియాలన్నమాట. మరి ఈరోజు బాక్స్ ఆఫీస్ వీడియోకి అయితే ఇంతే. మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, లైక్ ఖచ్చితంగా చేయండి. సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి కొత్తగా వచ్చుంటే. నచ్చితే మాత్రం ఖచ్చితంగా షేర్ అండ్ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.